భయ్యా మేమేదో మొన్న ఉపేంద్ర మూవీ ఎక్స్ప్లెనేషన్ వీడియోకి పొరపాటున అండర్ రేటెడ్ అని పెట్టినందుకు కామెంట్స్ లో మమ్మల్ని బాగానే వేసుకున్నారుగా. బిగినర్స్ మిస్టేక్స్ అవన్నీ ఇప్పుడిప్పుడే స్టార్ట్ అవుతున్నాం, మళ్ళీ అలా జరగకుండా చూసుకుంటాం. సరే, ఎలాగో టాపిక్ అండర్ రేటెడ్ గురించి వచ్చింది కాబట్టి దాని గురించే ఈ వీడియోలో మాట్లాడుకుందాం. గట్టిగా మాట్లాడితే ఇలాంటి ఒక వర్డ్ సినిమాకి వర్తించదని నా ఫీలింగ్. ఒక సినిమా బాగున్నా దానికి అనుకున్న రీచ్ రాలేదు, ఐదర్ క్రిటిక్స్ నుండి ఆర్ ఫైనాన్షియల్ గా ఆడియన్స్ నుండి, అంటే అది అండర్ అప్రిషియేటెడ్ ఆర్ అండర్ పర్ఫార్మ్డ్ అనొచ్చు. కానీ అండర్ రేటెడ్ అనే పదం నాకెందుకో కరెక్ట్ అనిపించదు. సరే, ఆ విషయం పక్కన పెడితే చాలా ఛానల్స్ లో ఏవేవో లాంగ్వేజెస్ లో ఉన్న మూవీస్ లో అండర్ రేటెడ్ ఇవి తప్పకుండా చూడండి అని చెప్తూ ఉంటారు. బట్ నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే మన తెలుగులోనే చాలా మంది హీరోస్ ఉన్నారు, వాళ్ళ కెరీర్ లో కూడా చాలా అండర్ అప్రిషియేటెడ్ ఆర్ అండర్ పర్ఫార్మ్ మూవీస్ కూడా ఉన్నాయి. అందుకే ఆ సెగ్మెంట్ మీద వీడియోస్ చేద్దామని డిసైడ్ అయ్యాం. సో నాకు ఊహ తెలిసినప్పటి నుండి చూసిన హీరోస్ అండ్ వాళ్ళ మూవీస్ లో నాకు అండర్ అప్రిషియేటెడ్ ఆర్ అండర్ పర్ఫార్మ్ అనిపించిన మూవీస్ ని అండర్ రేటెడ్ గా కన్సిడర్ చేసి ప్రతి వీక్ ఒక్కో హీరో చొప్పున చెప్తాను. అలాగే వీడియో ఎండింగ్ లో వాళ్ళ కెరీర్ లో ఇలాంటి మూవీ ఎందుకు చేశారా బాబు అనేలాంటి ఒక సినిమా పేరు కూడా చెప్తాను. సో వీడియోని లాస్ట్ దాకా చూసేయండి. లిస్ట్ లో ఫస్ట్ మన మెగాస్టార్ చిరంజీవి గారి సినిమాతోనే స్టార్ట్ చేద్దాం. ఆల్మోస్ట్ 50 years నుండి తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో తన సినిమాలతో జనాల్ని ఎంటర్టైన్ చేస్తున్న మన మెగాస్టార్ కెరీర్ లో నాకు చాలా అండర్ పర్ఫార్మ్ ఆర్ అందరి భాషలో అండర్ రేటెడ్ అనిపించిన సినిమా రుద్రవీణ. 1988 లో రిలీజ్ అయిన ఈ మూవీ క్రిటికల్ గా చాలా అప్రిషియేషన్ వచ్చినప్పటికీ ఫైనాన్షియల్ గా మాత్రం ఆ టైంలో వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ ఫ్లాప్. అరౌండ్ 80 lakhs తో ఈ మూవీని తీస్తే ప్రొడ్యూసర్ కి 60 lakhs లాస్ వచ్చిందని ఒక సోర్స్ కూడా ఉంది. ఒక బ్రాహ్మణ కుటుంబంలో పుట్టిన సూర్యం అలియాస్ చిన్నబాబు తను నేర్చుకున్న సంగీతాన్ని సొసైటీలో మార్పు తీసుకురావడానికి యూజ్ చేయాలని అనుకుంటాడు. అండ్ తను చాలా సోషల్ రెస్పాన్సిబుల్ గా కూడా ఉంటాడు. కానీ సంగీతం అనేది చాలా పవిత్రమైందని, అది ఒక తపస్సు లాంటిదని, దైవాన్ని ప్రసన్నం చేసుకోవడం కోసం మాత్రమే దాన్ని వాడుకోవాలని నాన్న నమ్మడంతో ఇద్దరి మధ్యలో విభేదాలు వస్తాయి. ఇలా ఇద్దరు కాంట్రాస్టింగ్ మైండ్ సెట్స్ ఉన్న క్యారెక్టర్స్ మధ్య జరిగే కథే ఈ సినిమా. ఇందులో హీరో ఫాదర్ క్యారెక్టర్ ని చూస్తే ఈ జనరేషన్ వాళ్ళకి ఈ క్యారెక్టర్ ఏంటి ఇంత ఒపీనియనేటెడ్ పర్సన్ ఉన్నాడు అని ఫీల్ అవుతారేమో గానీ అప్పట్లో చాలా మంది ఫాదర్స్ ఇలాగే ఉండేవాళ్ళు. ఈ సినిమా స్టార్టింగ్ ఒక సూపర్ సీన్ అండ్ సాంగ్ తో స్టార్ట్ అవుతుంది. కళ్ళు కనిపించిన ఒక ముసలావిడ గుడి దగ్గర అడుక్కుంటుంటే అటుగా వెళ్తున్న ఒక పంతులు అరటిపండు ఆమె చేతికి ఇవ్వకుండా పక్కన పెట్టేసి వెళ్ళిపోతాడు. ఆ ముసలావిడ ఆ పండు కోసం వెతుకుతుంటే ఒక బ్రాహ్మణ పిల్లాడు మంత్రాలు చదువుకుంటూ వెళ్తాడే తప్ప తనకి హెల్ప్ చేయడు. అప్పుడే అక్కడున్న ఇంకొక పర్సన్ ఆమెకి హెల్ప్ చేసి పిల్లాడికి జీవాత్మ పరమాత్మ అని దేవుడు చెప్పాడు, ఒక చెయ్యి మన కోసం అయితే ఇంకో చెయ్యి పక్క వాళ్ళకి హెల్ప్ చేయడానికి అని చెప్పగానే ఒక బ్యూటిఫుల్ సాంగ్ స్టార్ట్ అవుతుంది. ఇక అక్కడి నుండి అర్థమైపోతుంది ఇది ఎలాంటి సినిమా అండ్ ఇది ఎలా ఉండబోతుంది అని. సినిమాలో హీరో క్యారెక్టర్ ని ఒక హేతువాదిలా ప్రజెంట్ చేయడం అండ్ తన చుట్టూ ఉన్న క్యారెక్టర్స్ మాత్రం సొసైటీతో పాటే మనం అని నమ్మి వాళ్ళకి తెలిసిందే కరెక్ట్ అనుకుని అందరితో పాటే బతికేయడం, ఇవన్నీ కూడా ఇప్పుడు సిచ్యువేషన్స్ కి కూడా యాప్ట్ గా ఉంటాయి. హీరోయిన్ ని కూడా ఒక హరిజన అమ్మాయిగా చూపించి హీరో తనతో ప్రేమలో పడడం, దానివల్ల కూడా హీరో అండ్ తన ఫాదర్ మధ్యలో కాన్ఫ్లిక్ట్, ఇలా సొసైటీలో అప్పట్లో జరుగుతున్న చాలా విషయాలనే స్క్రీన్ మీద చాలా బాగా ప్రజెంట్ చేశారు. ఇవే కాకుండా ఆల్కహాల్ అడిక్షన్ అనేది కూడా కథలో ఒక మెయిన్ పార్ట్ గా పెట్టడం, అప్పట్లో నాటుసారాకి అలవాటు పడి చాలా మంది లైఫ్ నాశనం చేసుకోవడం ని రిఫరెన్స్ గా తీసుకొని చేశారని కొన్ని ఆర్టికల్స్ లో మెన్షన్ కూడా చేశారు. అప్పటికే మాస్ హీరోగా పేరు వచ్చిన చిరంజీవి గారు ఇలాంటి ఒక మూవీ సైన్ చేయడం అప్పట్లో అందరినీ షాక్ చేసింది. అండ్ ఒక విధంగా సినిమాకి అదే మైనస్ కూడా అయింది. యాక్టర్ గా తన 100% ఇచ్చినా కూడా చిరంజీవి గారి నుండి ఫ్యాన్స్ అండ్ ఆడియన్స్ ఎక్స్పెక్ట్ చేసిన ఎలిమెంట్స్ లేకపోవడం వల్ల సినిమా సరిగ్గా ఆడలేదని కూడా చెప్తారు. ఈ సినిమాలో కొన్ని సీన్స్ లో చిరంజీవి గారి పర్ఫార్మెన్స్ గురించి ఎంత మాట్లాడుకున్నా తక్కువే అవుతుంది. మీరు సోషల్ మీడియాలో ఆల్రెడీ ఒక వైరల్ వీడియో చూసే ఉంటారు. చిరంజీవి గారు వాళ్ళ నాన్న భోజనం చేయకపోతే నాకేంటి నేను భోంచేస్తాను అని వచ్చి కూర్చున్నాక కోపంగా వడ్డించుకొని తినబోతూ సడన్ గా తప్పులా ఫీల్ అయ్యి తినడం ఆపేసి కళ్ళలో నీళ్ళతో అందరినీ చూడడం, అలాంటి ఇంకా చాలా బ్రిలియంట్లీ పర్ఫార్మ్ సీన్స్ ఉంటాయి ఈ మూవీలో. హీరో ఫాదర్ క్యారెక్టర్ హీరోయిన్ ని హీరోతో ఉండడం చూసినప్పుడు నువ్వు అంటరాని దానివి కదూ అనడం, దానికి హీరోయిన్ ఇచ్చే రియాక్షన్, ఇలాంటి బోల్డ్ అండ్ మీనింగ్ఫుల్ సీన్స్ కూడా చాలా ఉంటాయి ఈ మూవీలో. థాట్ ప్రొవోకింగ్ రైటింగ్, బ్రిలియంట్ పర్ఫార్మెన్సెస్ తో పాటు ఇళయరాజా గారి సంగీతం ఈ మూవీకి ఇంకో మేజర్ హైలైట్. ఒక్కో సాంగ్ కూడా ఒక్కో డైమండ్ లా ఉంటుంది ఈ మూవీలో. నమ్మకు నమ్మకు ఈరేయిని, తరలిరాధ తనే వసంతం, లలిత ప్రియకమలం, చుట్టుపక్కల చూడరా, ఇలాంటి ప్రతి సాంగ్ కూడా అప్పట్లో బ్లాక్ బస్టర్, ఒక చార్ట్ బస్టర్ అని చెప్పొచ్చు. ఈ సినిమాకి అప్పట్లోనే 3 నేషనల్ అవార్డ్స్ కూడా వచ్చాయి. మ్యూజిక్ కి ఇళయరాజా గారికి, సింగర్ ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం గారికి, అలాగే మూవీకి కూడా బెస్ట్ ఫీచర్ ఫిలిం ఆన్ నేషనల్ ఇంటిగ్రేషన్ అవార్డు వచ్చింది. అలాగే ఈ సినిమాలో జెమినీ గణేశన్ గారు చేసిన రోల్ కి కూడా ఎస్పీపీ గారు డబ్బింగ్ చెప్పారు, అది ఇంకో హైలైట్. డైరెక్టర్ కే బాలచందర్ గారు కూడా ఈ సినిమా తన లైఫ్ లో కూడా ఒక మెమరబుల్ మూవీ అని, దీనివల్ల తన లైఫ్ లో కూడా చాలా చేంజెస్ వచ్చాయని కూడా చెప్పారు. ఈ సినిమానే తమిళ్లో తన ప్రియ శిష్యుడైన కమల్ హాసన్ గారితో రీమేక్ కూడా చేశారు బాలచందర్ గారు. బట్ అక్కడ కూడా కమర్షియల్ ఫెయిల్యూర్ అయింది. ఇలాంటి ఒక క్లాసిక్ మూవీ ఫైనాన్షియల్ గా ఫెయిల్ అవడం ఏంటో అర్థం కాదు. సో జెమ్ లాంటి ఈ మూవీని ఇప్పటిదాకా మీరు వాచ్ చేయకపోతే మాత్రం వెంటనే ఒక లుక్ వేసేయండి. యూట్యూబ్ లోనే అవైలబుల్ గా ఉంది. బట్ బాగా ఓల్డ్ మూవీ కాబట్టి ప్రింట్ అంత క్లియర్ గా అయితే లేదు. సరే, మరి చిరంజీవి గారి కెరీర్లో ఈ మూవీ ఎందుకు చేశారా అనిపించిన మూవీ విషయానికి వస్తే, ఆయన కెరీర్లో చాలా రేర్గా ఆక్వర్డ్ అనిపించేలా ఉండే సీన్స్ ఉన్న సినిమాలు ఉన్నాయి. మేబీ ఉన్నా కూడా అన్నీ నేనైతే చూడలేదు. బట్ రీసెంట్గా వచ్చిన బోలా శంకర్ చూశాక ఈ సినిమా అసలు చేయకుండా ఉండాల్సింది అనే ఫీలింగ్ అయితే వచ్చింది. అసలు ఆ సినిమాలో కామెడీ సీన్స్ ఏంటో, ఖుషీ సీన్ రీక్రియేషన్ ఏంటో, ఇవన్నీ చాలా ఆక్వర్డ్గా అనిపించాయి. మళ్ళీ అలాంటి సినిమా మాత్రం అస్సలు చేయకూడదు అనే ఫీల్ కూడా వచ్చింది.
సో ఇది ఇవాల్టి వీడియో. మీకు చిరంజీవి గారి సినిమాలో బాగా అండర్ అప్రిషియేటెడ్ ఆర్ అండర్ రేటెడ్ అనిపించిన మూవీ ఏంటో అండ్ ఆక్వర్డ్ గా ఫీల్ అయిన మూవీ ఏంటో కామెంట్ సెక్షన్ లో చెప్పండి. అలాగే వీడియో నచ్చినట్టయితే లైక్ కొట్టి ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలా డిఫరెంట్ సెగ్మెంట్స్ లో సినిమాల గురించి మాట్లాడుకుంటూనే ఉందాం. మళ్ళీ ఇంకో వీడియోలో కలుసుకుందాం. అప్పటిదాకా బాయ్.